అమరావతిలో రాజధాని నిర్మాణం అనే ఒక తేనెతుట్టను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కదిలిస్తున్నారా? గత ఎన్నికల నుంచి అంతకుముందు తన పాలనా కాలంలో స్పందనల నుంచి ఆయన ఏం పాఠాలు నేర్చుకోలేదా అనే సందేహం కలుగుతుంది. నేను నిన్న విజయవాడలో ఉన్నాను. వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల అప్పటికి చూసిన దాన్ని బట్టి నేను స్పందించాను. కానీ ఒక విషయం అయితే నదీ జలాలతో పాటు రాజధాని అంశాన్ని కూడా ఆయన మళ్ళీ ముందుకు తెస్తున్నారు. కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నారు అనేది నేను ఒక వీడియో చేశాను. దాని మీద కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా వెంటనే కామెంట్స్ పెట్టడం వాళ్ళకి అలవాటు కదా, పెడుతున్నారు. నేను అందులో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను అందులో చెప్పిన కొన్ని విషయాలు చాలా ముఖ్యమైన ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జగన్కు సన్నిహితులైన వాళ్ళు కూడా చెప్తుంది. అమరావతిలో లేదా 29 గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తిగా గ్రహించలేకపోవడం వల్ల, ఓటమి తర్వాత కూడా నేర్చుకోకపోవడం వల్ల జరుగుతుంది. భూమి సేకరణ రెండో దశ, మూడో దశ అనడానికి అన్ని పార్టీలు కూడా తప్పు పడుతున్నాయి. అనవసరం అంటున్నాయి. ముందు మొదటి దశలో భూములు ఇచ్చిన వాళ్లకు న్యాయం చేయకుండా ప్రాథమిక చదువు వసతులతో రాజధానిలో ముందు కదలిక తీసుకొని రాకుండా స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఇంకేవో పెద్ద పెద్ద మాటలతో మరిన్ని భూముల కోసం అదే సాగిస్తూ ఉంటే కేంద్రీకరణ కూడా తగ్గిపోతుందన్న అభిప్రాయం కూడా వాళ్ళల్లో ఉంది. ఒక రైతు మరణం కూడా చెందాడు. రైతుల్లో సందేహాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తరచూ వాటిని వ్యక్తం చేస్తున్నారు. కౌలు పెంచబడుతున్నారు, కొంచెం పెంచుతామని ఒప్పుకున్నారు. కానీ కాబట్టి రైతుల్లో వస్తున్నటువంటి ఆవేదనకు, అసంతృప్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం, అసలు దాన్ని పట్టాలెక్కించాల్సిన అవసరం చాలా ఉండగా మలి విడత, మూడో విడత భూసేకరణలు, అది కూడా 20,000 ఎకరాలు, 30,000 ఎకరాల కోసం వెళ్ళటం అన్నది అసలు రాజధాని నిర్మాణం అనే ప్రణాళికనే ఆలస్యం చేస్తుంది. మరొకసారి సందేహాలు పెంచుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు కావస్తుంది కదా కొత్త ప్రభుత్వానికి కూడా, మూడో ప్రభుత్వానికి కూడా. ఇది తెలుగుదేశానికి సంబంధించి. కానీ వైఎస్ఆర్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి? 3 రాజధానులు అనే ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చి వికేంద్రీకరణ అంటే ఎవరు వద్దంటారు? చంద్రబాబు రాజధాని ప్రకటన చేసినప్పుడే ఏ జిల్లాలో ఏమేమి కడతామో ఒక జాబితా ఇచ్చారాయన. అది ఎందుకు ఎన్ని కట్టారనేది అనేకం జరగలేదు, కానీ చెప్పడం అయితే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ ఎంత జరిగింది, దానికోసం అడుగులు ఎన్ని వేశారు, ఆచరణ ఏం జరిగింది, అది కూడా అందరికీ తెలుసు. ఏదైనా ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు దాని నుంచి నేర్చుకుని తొందరగా రాజధాని కట్టండి, లేదా రైతులకు సమస్యలు లేకుండా చూడండి అని చెప్పే బదులు ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో మళ్ళీ రాజధాని అంశాన్ని కొత్తగా తెర మీదకి తెస్తున్నారు. అదేంటి? అమరావతిలో అక్కడ కట్టడం, అది 2 లక్షల కోట్లు కావాలి కాబట్టి అక్కడ నీళ్లు, నదీ జలాలు, అది నదీ రివర్ బేసిన్, నది తీర ప్రాంతం కాబట్టి అక్కడ కట్టకంటే విజయవాడకు, గుంటూరుకు దగ్గరగా కడితే బాగుంటుంది. మీరు కట్టి ఉండొచ్చు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అవకాశం ఉంది కదా. మీరు ఏమీ పేరు మార్చకుండానే మీరు అనేక చర్యలు తీసుకొని ఉండొచ్చు. ఏం చేశారు అసలు రాజధాని అనేటటువంటి ఒక అంశం మీద? నేను గతంలో అడిగిన వీడియో కూడా ఉంది, మీకు ఎప్పుడైనా చెప్తాను. ప్లాన్ ఏ చంద్రబాబుది పొరపాటు అనుకుంటే ప్లాన్ బితో మీరు కట్టి ఉండాలి. మీరు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా చేస్తున్న దాన్ని మీరు పొరపాటు పడుతున్నారు. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది? తప్పు పట్టడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ గతంలో మీరు పాయింట్ మిస్సింగ్ అన్నట్టే దాన్ని చేయడం లేదు. ఇంకొంతమంది ఇంకా తీవ్రంగా దాడి చేస్తున్నారు. ఇంకొంతమంది రైతులకు వచ్చిన సమస్యల గురించి చెప్తున్నారు. లోకల్ స్టాండీ అంటారు కదా, ఈ అంశంలో మీరు గతంలో వ్యవహరించిన తీరు వల్ల, అలసత్వం వల్ల, ఇంకా రైతుల ఉద్యమాలను కూడా అవహేళన చేశారు. వాటి మీద నిర్బంధానికి కూడా దిగారు. వాటిని చక్కదిద్దుకునే ఒక అవకాశంగా వీటిని చూసే బదులు ఇంకా అటు తీసుకోవాలి, ఇటు తీసుకోవాలని చెప్తున్నారు. విజయవాడకు, గుంటూరుకు సంబంధం లేకుండా రాజధాని వచ్చే సమస్య లేదు. అది 40 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, లోతట్టుగా ఉండొచ్చు. ఈ ఉత్తరోత్తర కట్టే ఉక్కు వంతెనలు, సీడ్ యాక్సెస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ కనెక్ట్ చేయడానికి తప్పకుండా దారితీస్తాయి. ఎంత జరుగుతుంది? లేదా కొంతమంది చెప్తున్నట్టు మళ్ళీ కోట్లలో భూములు పలుకుతాయా లేదా, అది భవిష్యత్తు చెప్పాలి. కానీ ఏం జరగాలన్నా ముందు కదలిక రావాలి, కొన్ని కీలక నిర్మాణాలు జరగాలి, కొన్ని రాకపోకలకు అనుసంధాన ప్రక్రియగా రహదారులు, వంతెనలు, ఇట్లాంటి వాటిని వేగవంతం చెయ్యాలి. అలాగే కోర్ ప్రాంతంలో ఫైనాన్షియల్ యాక్టివిటీ పెరగాలి.
ప్రభుత్వం ఏమో కార్పొరేట్లకు భూములు హోటళ్ళు కడితే వస్తుంది, ఇది వాళ్ళు అనుకుంటున్నారు. పనుల కల్పన చాలడం లేదు. మీరేమో మళ్ళీ లాజిక్, ఒక్కొక్క ఎకరా డెవలప్ చేయాలంటే 2 కోట్లు కావాలన్నారు కాబట్టి 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు కావాలి కాబట్టి ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు కావాలి కాబట్టి ఇది వైబుల్. మీరు వైబుల్ కాదని మీరు అంటున్నారు. ఓకే, వైబుల్గా మీరేం చేశారు? అందువల్ల ఇప్పటికైనా సూటిగా గతంలో మీరు చేసిన దాంట్లో పొరపాటు ఏంటి, రాజధానికి సంబంధించి ఏవి దిద్దుకుంటున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, లేదా దానికే కట్టుబడి ఉన్నారా? ఆ 3 రాజధానుల నినాదం వదిలేశారా లేదా? పోనీ ప్రణాళిక ఏమైనా మీరు తయారు చేశారా? ఈ ప్రశ్నలకు ఏమీ జవాబు లేకుండా ఈరోజు సిపిఎం శ్రీనివాసరావు చెప్పారు, మేము అమరావతి ఒకటే రాజధాని, దాన్ని మళ్ళీ మార్చాలి, అది దానికి మేము వ్యతిరేకం, కానీ రైతులకు సంబంధించిన సమస్యలు మటుకు తీర్చాలి. అది చాలా కరెక్టే, అలా చేయాల్సిందే. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వైపు గుంటూరు వైపు అన్న తర్వాత మళ్ళీ ఎటువైపు అని జగన్ ఆలోచన, ఎక్కడికి తీసుకురావాలి, అక్కడ మటుకు ఏమైనా సదుపాయాలు రెడీగా ఉన్నాయి, అసలు వద్దు అనే ఆ మాట మీరు చెప్పదలుచుకున్నారు. అలా చెప్పే మాట ఎవరైనా ఒప్పుకుంటారా? రాష్ట్రానికి రాజధాని కావాలి కదా. మీరేమన్నా ఆ మేరకు ఆ రోజు 3 రాజధానులు అనే బదులు విజయవాడకు దగ్గరలో కడతాము, గుంటూరుకు దగ్గరలో అభివృద్ధి చేస్తామని మీరేం ఆ రోజు చెప్పలేదే. అందుకని అవతలి వాళ్ళు చేస్తున్న దాని మీద విమర్శ, దాంట్లో లోపాలు చెప్పడం ఒక విషయం. మనం కూడా స్వీయ లోపము లేకుండా పెద్ద విద్య అన్నట్టుగా ముందు మనం చేసిన దాంట్లో లోపాలేంటి, వాటిని ఎలా చక్కదిద్దుకోదలుచుకున్నారో అది చూడాలి తప్ప దీన్ని మళ్ళీ ఒకసారి రాజధాని వివాదమే, రాజధాని రభస అని ఎప్పుడు 1952 అప్పుడే రాజధాని రభస అనే పుస్తకం రాశారు మోటరాన్ మంత్రం. రాజధాని రభస మళ్ళీ ఒకసారి సృష్టించుకోవడం సరికాదు. ఇంకా రెండో విషయం మీడియా తీరు. నేను నిన్న రాత్రి మామూలుగా మాట్లాడి నా అభిప్రాయాలు చెప్పాను. కొన్ని మీడియాలు ఈరోజు ఇచ్చిన కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇచ్చిన శీర్షికలు చూస్తే అవి జగన్మోహన్ రెడ్డి విధానాలను తప్పకుండా విమర్శించవచ్చు, అది తప్పు ఇది తప్పు అని చెప్పొచ్చు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏ విధంగా చేస్తాయో అలాంటి శీర్షికలు పెట్టడం వల్ల ఎలా ప్రజల విశ్వసనీయత, అందరికీ ఎలా విశ్వసనీయత వస్తుంది? ఇంకా ప్రత్యక్షంగా ఒక పార్టీ తరఫున ఇంకో పార్టీని వ్యతిరేకిస్తున్నాం అనే విధానమే తీసుకుంటే మీడియా యొక్క సాధారణ స్వభావం, జనరల్ క్యారెక్టర్ ఏమవ్వాలి? అవనక్కర్లేదు, ఇలాగే చేస్తేనే మా కోర్ రీడర్షిప్ ఉంటుందని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దానివల్ల ఖచ్చితంగా ప్రజలు ఒక తీవ్రమైన సందేహంలో పడిపోతున్నారు. మాలాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జనం కలుసుకొని అడిగే ప్రశ్నలు, లేకపోతే వాళ్ళ ఆందోళన, ఆసక్తి గమనించినప్పుడు తెలుస్తుంది. అందరూ అటో ఇటో చెప్తున్నారు, నిజాలు ఎక్కడ తెలియటం లేదని. కాబట్టి కవరేజ్ ఎవరిని ఎక్కువ చేస్తారు, తక్కువ చేస్తారు, ఏమి హెడ్డింగ్లు పెడతారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ భిన్న కోణాలు ప్రజలకు తెలియజేస్తే అందులో ఏది సరైందో వాళ్ళు తెలుసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, ఎవరికైనా ఇదే సూత్రం. మనం కళ్ళు మూసుకుంటే అవతల వాళ్ళు కనపడకపోవచ్చు, కానీ అవతల వాళ్ళు మాట్లాడేవి, అసలు అవతల వాళ్ళ స్థానం ఏమి, ఉనికి ఏం పోదు కదా. అది వైసీపీనా, టీడీపీనా, లేదా ఇంకొకటే, అది సమస్య కాదు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ కావచ్చు, అన్నీ మోడీ కోణాలే చెప్పి రెండో కోణం చెప్పకపోతే ఏమవుతుంది? ఇప్పుడు సరైనా కానీ అంతే. కాబట్టి మీడియా ఇస్తున్న తీరు కూడా గందరగోళాలు పెంచుతుంది. మూడో అంశం, ఆయన ఇంతకుముందు ఇటీవల కాలంలో ఆయన ప్రత్యేకంగా కొంతమందిని కలిసి వాళ్ళతో గంటల తరబడి మాట్లాడుతూ వచ్చారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు కదా, జనరల్గా మాట్లాడటమే, అంటే అధికార కార్యక్రమాలు కవర్ చేయటమే. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు గంటన్నర అట్లా. కానీ నిన్న ఆయన ఇంగ్లీష్ మీడియాతో కూడా మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియా ప్రశ్నలు వేసింది, ఆయన చెప్పారు, వాటిని ప్రొజెక్ట్ చేశారు. దీని మీద కూడా వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం మీడియాకి ఏముంది? అంటే ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడకూడదా? ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడడం వ్యూహాత్మకంగానే మాట్లాడితే కదా రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు, బలమైన పార్టీలు. చెప్పిన దాంట్లో తప్పొప్పులు అనేది వేరే విషయం, కానీ అసలు మాట్లాడడమే ఒక పొరపాటు, ఒక వ్యూహాత్మకమే. సందేహం ఏముంది? తమ అభిప్రాయాలు తెలియచేయాలి, అవతల వాళ్ళని దెబ్బతీయాలి, అదే కదా రాజకీయ పార్టీలు చేసేది. కాబట్టి జగన్లోనేమో ఖచ్చితంగా
అమరావతి మీద పునరాలోచన చేయకుండా మళ్ళీ పునఃప్రజ్వలన, ఆ సమస్య మీద వివాదాన్ని పునఃప్రజ్వలన చేయటం సరికాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఆలస్యం చేస్తున్నా, కొన్ని కొరగా ఉన్నా, వాటికి సమాధానం సరైన పద్ధతులు సూచించడం తప్ప మళ్ళీ అసలు కేసులు పెట్టడం కాదు. అదే సమయంలో మీడియా కూడా, రాజకీయ పార్టీలు అంటే ఎలాగో ఒకరినొకరు అనుకుంటారు, ప్రధాన ప్రత్యర్థులు దాదాపు కత్తులను దూచుకుంటున్నారు. కానీ మీడియా కూడా కనీసం రాజకీయ పార్టీల పాత్రే మీడియా తీసుకుంటే దాని తేడా ఎక్కడ తెలుస్తుంది? ఇందుకు భిన్నంగా ఉన్న ఉదాహరణలు కూడా ఒకటి రెండు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కానీ అమరావతిని మటుకు ఇంకా ఆరడి పెట్టడం ఎవరైనా సరే, ఎందుకైనా సరే మంచిది కాదు.